ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో సార్ రోజా మేడం గారు కబడ్డీ మీద ఒక వీడియో వైరల్ అవుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ టూరిజం మినిస్టరు. ఆ టూరిజంని డెవలప్ చేయడానికి రకరకాల యాక్టివిటీ చేపడుతున్నారు. కబడ్డీ కూడా చాలా బాగా ఆడింది ఆవిడ. అవును, ఎందుకంటే ప్రోత్సహించడానికి ఇప్పుడు యూత్కి, యువకులకి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఆవిడ ఆ క్రీడల పోటీల్లో గట్రా పాల్గొన్నదేమో అని అనుకుంటున్నాను నేను. సో అంటే ఇది ఓన్లీ టికెట్ కోసం ఇట్లా చేస్తుంది అనుకోవచ్చా? రాజకీయ పార్టీల్లో వీళ్ళు మంత్రి కదా ఆవిడ. అవును, ఆవిడకి టికెట్ రాకపోవడం ఏమైనా ఉంటుందా? ఒకవేళ టికెట్ ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీ సర్వేలే చేయించుకుని ఆవిడకన్నా ఆదరణ తగ్గిందనుకోండి, ఆవిడ ఓడిపోయేలా ఉంటే కనుక టికెట్ ఇవ్వడం మానేస్తాడు. ఒకవేళ టికెట్ ఇవ్వడం మానేసినా కానీ ఆవిడేం బాధపడదు. ఆవిడ లైఫ్ టైం అచీవ్మెంట్ కదా. 2 సార్లు ఎమ్మెల్యే అయింది, మంత్రి అయింది, ఆవిడ కోరిక నెరవేరింది. ఈసారి మళ్ళీ పార్టీ అలా ఓడిపోయేలా ఉంది పార్టీ అక్కడ. అటువంటిప్పుడు ఆవిడ ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వకపోతే ఓటమి నుంచి తప్పించుకోవచ్చు. కానీ రోజా మేడం గారికి టీడీపీ పార్టీ నుండే తను ఓనమాలు నేర్చుకొని వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు అలా మాట్లాడడం అనేది ఎంతవరకు నిజం? అప్పుడు ఎంతవరకు కరెక్ట్ అనాలి మీరు? ఇప్పుడు రాజకీయాల్లో ఆవిడకి టీడీపీలో ఉండగా ఏమైనా అవమానాలు జరిగి ఉండొచ్చు, ఓకే, ఆవిడకి ఏమైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి కూడా టీడీపీని కొంచెం కఠినంగా విమర్శిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు చాలామంది టీడీపీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే 40 years ఇండస్ట్రీగా ఉన్న పార్టీ, 40 సంవత్సరాల యూనివర్సిటీ అది. చాలామంది ఇప్పుడు టీఆర్ఎస్లోను, కాంగ్రెస్లోను, బీజేపీలోను, వైసీపీలోను, ఇలాగ అన్ని పార్టీల్లోనూ ఉన్నారు అందులోంచి వచ్చిన వాళ్ళు, అందులోంచి నేర్చుకుని వచ్చిన వాళ్ళు. కాబట్టి అలాగే కాంగ్రెస్ నుంచి ఉన్నారు, ఇదివరకు పూర్వం నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్, తర్వాత టీడీపీ నుంచి. వాళ్ళు అలాగని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళు ప్రత్యర్థి పార్టీని విమర్శించుకుంటూ ఎందుకుంటారు? ఆ విషయంలో రోజా గారు ఒక అడుగు ముందుకేసి మాట్లాడద్దు. ఆవిడ నోటి దురుసు ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని స్టోరీ మాట్లాడుతుంది. దానికి తగ్గట్టుగానే వాళ్ళు తిడతారు. రోజా గారు కూడా కౌంటర్ ఇచ్చుకుంటూనే ఉంటారు. రోజా గారు కూడా విమర్శిస్తారు. వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తారు. ఆవిడ ఒక్కోసారి కళ్ళనీరు కూడా పెట్టుకుంది. అప్పుడు మరి నువ్వు అన్నప్పుడు లేదా అని కూడా అన్నారు. అందుకనే చెరపకురా, చెడేవు, అనకురా అనిపించుకుంటావు అని చెప్పేసి అంటారు. చేత మనల్ని ఎవరు ఏమనకూడదంటే మనం కూడా నోరు మూసుకుని ఉండాలి. సో కానీ టీడీపీ పైన సార్ ఇప్పుడు రోజా గారైనా కావచ్చు, రజనీ గారైనా కావచ్చు, సో చాలా మాట్లాడుతూ ఉంటారు. సో వారి గురించి మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎవరంటే రజనీ గారా? విడతల రజనీ గారా? అవును, విడతల రజనీ గారు వాళ్ళు రోజా గారిలాగా ఆవిడ ఏమి కొంచెం లైన్ దాటే మాట్లాడదాం. ఆవిడ డిగ్నిఫైడ్గా ఉంటుంది, చాలా అఫీషియల్గా ఉంటుంది. ఆవిడ కట్టు, బొట్టు, తీరు, వ్యవహారం, నడవడిక అంతా కూడా డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఆవిడ రాంగ్ పార్టీలో ఉంది, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. సో ఇప్పుడు సార్ వైసీపీకి అంటే నార్మల్గా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, వాటికి అనుకూలంగా వస్తున్నటువంటి సర్వేలు కరెక్టేనా? ఎవరికి అనుకూలంగా? వైసీపీకి సర్వేలు చేస్తూ ఉంటారు కదా, నార్మల్గా జనాల దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఆ సర్వే చేసినటువంటివి అవి కరెక్టేనా? ఎంతవరకు నిజం అవి? అసలు ఆంధ్రప్రదేశ్లో సర్వేలు అవసరం లేదండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు డిజాస్టర్, అట్టర్ ఫ్లాప్. 5-6 సీట్ల కన్నా రావాలి. దానికి సర్వే ఎందుకు? ఇప్పుడు మీకు ముఖం మీద బొట్టు ఉందో లేదో చూసుకోవాలంటే అర్థం కావాలి. చేతుకున్న వాచి చూసుకోవాలంటే అర్థం కావాలి. ఇలా చూసుకోవచ్చు కదా. దానికి మళ్ళీ సర్వేలు ఎందుకు? పెద్ద మాట అన్నారేంటి సార్? డబ్బులు దండక కదా. తైలం దండగ అంటాడు ఏదో సినిమాలో వేణుమాధవ్. అలాగా డబ్బులు దండగ సర్వేలు చేయించుకోవడం అనవసరం. మీకు తెలీదా? మీకు స్పృహ లేదా? మీకు ఒళ్ళు తెలియట్లేదా? దోలు తీరిపోయిందన్న సంగతి మీకు తెలదా? అక్కడ సర్వనాశనం అయిపోయిందో తెలియదా? భవిష్యత్తు అంధకారం అయిపోయిందో తెలియదా? భూములు దుబ్బేస్తున్నారు, ఇసుక దుబ్బేశారు, మద్యం దుబ్బేశారు, అరాచకం చేస్తున్నాడు. ఎవరు సపోర్ట్ ఇచ్చారో ఆ దళితులందరినీ రోడ్డు మీద ఇచ్చేసాడు, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేశాడు. హత్యలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, అరాచకాలు, అడ్డగింతలు, నిరంకుశం, నియంత్రణతో ఇన్ని ఉండగా ఎలా గెలుతాడండి? ఎందుకు వేస్తారు ఓట్లు ఎవరన్నా? సో అంటే దాదాపుగా ఇంటింటికి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలైనా కావచ్చు, అంటే కేతిరెడ్డి గారైనా, వెంకట్రామరెడ్డి గారైనా కావచ్చు, ఎంపీ భరత్ గారు, వీళ్ళు చాలామంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ ఉంటారు కదా సార్. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడము, సో నెక్స్ట్ మీరు దీనికే ఓటేయండి అని చెప్పేసి, మా సర్వీసింగ్ బాగుంటుందని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. సో అంటే గెలవచ్చు అనుకోవచ్చు కదా. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి వినాలి, మాట్లాడకూడదండి. ప్రజల్లోకి వెళ్ళి వింటే తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడతారు, వినాలి.
నాయకుడు ప్రజల్లోకి నువ్వు ఎన్నికయ్యే వరకు మాట్లాడాలి, ఎన్నికయ్యి అతను ఎమ్మెల్యే అయిన తర్వాత వినాలి. అప్పుడు వింటేనే కదా అవతల ఆవిడ సమస్య ఏమో తెలుస్తుంది. అవును. అంతేగాని మీరు వెళ్ళేసి మీరే మాట్లాడేసి మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ చేసుకుని వచ్చేస్తే కుదురుతుందా? అయినా పర్లేదు, మిగతా వాళ్ళ మీద బెటర్ వాళ్ళు. మిగతా వాళ్ళ మీద ఎంతో కొంత వాళ్ళ ముఖం చూపిస్తున్నారు. అవును. ఏమండి, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఎంత దోచుకున్నారో అదేం లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వాళ్ళిద్దరిలో ఎవరు కావాలనుకుంటారో వాళ్ళకి వేస్తారు ఒకటి, అంతే. మిగతా వాళ్ళందరికీ ఆయనైనా అదే ధైర్యం ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అటు ఇటు మార్చగలుగుతున్నాడు అంటే ఏంటి కారణం? నా ముఖం చూసేస్తారు, మీ ముఖం చూసి ఏర్రా బాబు అని చెప్తున్నాడు ఆయన. అంచేత అక్కడ వాళ్ళు చూసేది ఏంటంటే రాష్ట్రంలో ఓవరాల్గా పరిపాలన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏంటి పరిస్థితి, లేకపోతే ఏంటి, చంద్రబాబు గారు వస్తే ఏంటి పరిస్థితి, రాకపోతే ఏమవుద్ది, అదే ఆలోచించుకుంటారు జనం. సో నెక్స్ట్ సార్ టీడీపీ ప్రకారంగా తీసుకుంటే ఫస్ట్ లిస్ట్లో ఎవరి పేరు ఉండే అవకాశం ఉంది టీడీపీ నుండి? నేను ఊహాగానాలు చేయను మేడం, ఎందుకంటే వాళ్ళ లిస్టు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రకటిస్తా అని చెప్పి నిన్న చెప్పాడు చంద్రబాబు గారు. అప్పటి వరకు కూడా ఎవరికాళ్ళు మాదే అనుకుంటారు, లేదా మాకు రాదనుకుంటారు వాళ్ళు. అయితే నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి ముందే కొన్ని కన్ఫర్మ్ అయితే గ్యారంటీగా సీట్లు కన్ఫర్మ్ ఉన్న వాళ్ళకి 100-125 వరకు చెప్పేసి ఉంటారు, మీరు ఏం చేసుకుంటారు బాబు అని. అంతే. మిగతా 50 పొత్తులు ఉన్నాయి, లేకపోతే అటు ఇటుగా ఉంటాయి కాబట్టి ఆ వాటిల్లో ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్ని ఒక చోట 4-5 పోటీ పడుతూ ఉన్నారు, అలాంటి చోట కొంచెం అవి పెండింగ్లో ఉంటాయి. మిగతా అన్నీ దాదాపు 125-130 సీట్ల వరకు వాళ్ళకి చెప్పేస్తారు, మీరు పని చేసుకోండి బాబు వెళ్ళిపోయాను.